బండారు రామారావు గారు, మీరు చెప్పండి. పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ బల్పు మాటలపైన భారత్ మండిపడుతుంది. అసలు బుద్ధిని బయట పెట్టారు ఇషాక్ దార్. పహల్గామ్ ఉగ్రవాదులను స్వాతంత్ర సమరయోధులుగా అభివర్ణించారు. దీంతో ఇషాక్ దార్ మాటలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ మరో విషయం ఏంటంటే, పాకిస్తాన్ దేశస్తులు కూడా అతని మాటలని విమర్శిస్తున్న పరిస్థితులు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయి. తమ దేశ ఉప ప్రధాని చేసిన వ్యాఖ్యలపైన స్వయంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఒక పోస్ట్ సోషల్ మీడియా వేదికగా అతని భావాలని తెలియజేయడం జరిగింది. అయితే అతను ఏం పెట్టాడనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. నేను ఇక్కడ పాకిస్తాన్ లేదా దేశ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఉగ్రవాదం చేతిలో పాక్ తీవ్రంగా బాధపడుతుంది. శాంతి కోసం నిలబడే నాయకత్వం అవసరం ఉంది. ఉగ్రవాదులకు ఆశ్రయ కల్పించేవారు కాదు. నేను గర్వంగా పాక్ క్రికెటర్ జెర్సీని ధరించా, మైదానంలో నా చెమటను చిందించా. చివరికి నన్ను ట్రీట్ చేసిన విధానం కూడా పహల్గామ్ బాధితులకు భిన్నంగా లేదు. ఉగ్రవాదాన్ని సమర్థించేవారు సిగ్గుపడాలి, హంతకులను రక్షించేవారు సిగ్గుపడాలి. నేను ఎప్పుడైనా మానవత్వం వాస్తవం వైపు నిలబడతా. పాకిస్తాన్ ప్రజలు కూడా ఇలానే ఉంటారని భావిస్తున్నా. వారిని తప్పుదో పట్టించవద్దు అని సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. అయితే పాకిస్తాన్ దేశస్తులు కూడా మాకు మంచి నాయకులు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఈ ఉగ్రవాదాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. బండారు రామారావు గారు. గారు మీకు అట్లాగే మా తోటి సహోదరుడు వెంటపాటి సుధారావు గారికి, రాజేష్ ప్రేక్షకులకు నమస్కారం. ఆయన మాటతో ఏకీపిస్తుంది. క్రికెటర్ కనుక స్పోర్టివ్ స్పిరిట్ తోని మాట్లాడాలి. అంటే పాకిస్తాన్ లోని గూడు కట్టుకున్న ప్రజల మనోభావాలను ఆ క్రికెటర్ ప్రతిస్పందించింది. ఆయన ఒకడే కాదు, అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ కూడా మాజీ ప్రధాని. భారతదేశ విదేశాంగ విధానం వల్లనే వాళ్ళ దేశంలో ప్రపంచంలో గౌరవం పొందుతున్నారు. వాళ్ళ విదేశాంగ విధానం నెహ్రూ నుంచి ఇప్పటి వరకు పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా వారు మార్చుకోకపోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చినాయని ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నారు. కనుక నేను ఆ క్రికెటర్ అభిప్రాయాన్ని ఏకీభవిస్తూనే, ఈ దుర్మార్గంగా ఏది మాట్లాడడానికి ఉప ప్రధానే కాదు, అంతకుముందు మనకు సైన్యాధ్యక్షుడు కూడా ఏం మాట్లాడింది, పాకిస్తాన్ కాశ్మీర్ విడదీయడానికి సమాజం ఉంది, కాశ్మీర్ మాదే పొమ్మన్నాడు. కాదు, సమస్య లేదు, కాశ్మీర్ ఎన్నటికైనా మాదే అనే మాట మాట్లాడారు. కానీ ఆ మాటలకు ఇప్పుడు మొన్న చేతలకు పెద్ద సంబంధం లేదు. దానికి కుట్ర వేరే జరిగింది. చాలా పెద్ద ఎత్తున రెక్కి నిర్వహించడంతో పాటు పెద్ద ఎత్తున చాలా రోజులు ఆలోచించి చేసిన పనే అంటున్నారు. ఇప్పటిదాకా ఉన్న తీవ్రవాద చర్యలకు, భారతదేశంలో పాకిస్తాన్ అండతో చేసిన చర్యలకు మొన్నటి పహల్గామ్ ఈ చర్యకు చాలా తేడా ఉంది. చక్రి అంటే కూడా మొన్నటిదాకా మతానికి కులం లేదు, మతం లేదు, దేనికి తీవ్రవాదానికి మతం లేదు, కులం లేదని మాట్లాడింది కదా. అప్పుడు నిజంగానే లేదు. ఎందుకు లేదంటే వాళ్ళందరూ చేసిన వాళ్ళు ముస్లింలే, చేయించిన వాడు పాకిస్తాన్. కానీ అందులో చచ్చిపోయిన వాళ్ళు అన్ని రకాల వాళ్ళు, పిల్లలు పెద్దలు రకరకాల. కానీ మీకు పార్క్ కానీ, గోకుల్ చాట్ కానీ, బాంబే కానీ ఏవైనా. కానీ ఇది అట్లా కాదు, మతం టార్గెట్ జరిగింది. దానికి 3 అంశాలు ఉన్నాయి చక్రి. మనకు ఒకటేమో సమయం, సందర్భం రెండు ఎన్నుకున్నారు వాళ్ళు. సమయం ఏమో పాకిస్తాన్ ఉపాధ్యక్షుడు మన దేశంలో దిగుతున్నప్పుడు, మన దేశ ప్రధానమంత్రి సౌదీ అరేబియాలో విదేశాల్లో ఉన్నప్పుడు, ప్రపంచం మొత్తం సౌదీలో ఉన్నప్పుడు పూర్తిగా పెద్ద ఎత్తున మనకు ఏమైందంటే వాళ్ళకి అటెన్షన్ డైవర్ట్ అవుతుంది మేము చేసిన చర్యకు అనుకుంటారు. అది ఒకటి సాధించింది. రెండోది సందర్భం ఏంటంటే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు చట్టంగా మారడం, అట్లాగే పాకిస్తాన్ ప్రజలలో ఈ మధ్యన భారతదేశం పట్ల ఇంకా అభిమానం పెరగడం, ముఖ్యంగా ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కూడా ఇండియాను కలుస్తామని ప్రదర్శన చేయడం, అంతే ఇటీవల ఎన్నికలు జరగడం. అంతకుముందు ఒక 6 నెలల క్రితం, ఏడాది క్రితం మనకు 370 ఆర్టికల్ రద్దు కావడం. ఇది సందర్భం. ఈ సందర్భాన్ని, ఈ సమయాన్ని, ఈ రెండు ఆసరా చేసుకొని మత తీవ్రవాదానికి ఇప్పుడు దాని వ్యూహం ఏంటంటే, ఈ రెండు సందర్భం కలుపుకొని వాళ్ళు ఏమనుకున్నారంటే భారతదేశంలో 2 వర్టికల్ గా చీలిపోవాలి, మాది హిందువులు ముస్లింలే అనుకున్నారు. వాళ్ళ ఉద్దేశం నెరవేరే పరిస్థితి కనపడుతున్నారు. ఎందుకంటే కాషాయము ఆకుపచ్చ అంటే వాళ్ళకి ఏమైందంటే 2 మతాల మధ్యన ఘర్షణ సృష్టించాలి. ముస్లింలందరూ దొంగలే అని హిందువులు అనాలి, హిందువులందరూ దొంగలే అని ముస్లింలు అనాలి. అంటే ఈ రకంగా ఈ విభజన రేఖలు సృష్టించే ప్లాన్ పెద్దది. వాళ్ళది సమయం సందర్భం ఎన్నుకున్నది వేరు, కానీ వాళ్ళు సక్సెస్ అయ్యే బదులు వేలు అవుతారంటున్నారు. అందుకని స్వయంగా దాడి జరిగిన ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లోనే మొన్న అద్భుతమైన ప్రదర్శన చేశారు ముస్లిం హిందువులు. ఏమని 3 రంగుల జెండా, అయితే భారతదేశ జెండాను 3 రంగుల మువ్వనెల జెండాను పట్టుకొని వాళ్ళు ఉద్దేశం వ్యక్తం చేశారు. కానీ మనమే మిగతా భారతదేశం మారతలేదు. కాషాయ జెండా వైపు కొందరు, మనకు ఆకుపచ్చ జెండా వైపు కొందరు పోతున్నారు. గట్టిగా మాట్లాడితే కాంగ్రెస్, బీజేపీ విమర్శలు కూడా అవుతాయి. కనుక ఇంకా 4 రోజులైతే పెరుగుతాయి కూడా. నేనేమంటున్నానంటే కశ్మీర్ ప్రజలు మనకు ఆదర్శంగా నిలిచారు. వాళ్ళు భారతదేశ జాతీయ జెండా కింద ఐక్యమవుతాం, మనం అందరం హిందుస్థానీలం అన్నారు, భారతీయులము హిందుస్థానీలం అన్నారు.
అది మనం మిగతా దేశం నేర్చుకోవాలి దాని నుంచి, వాళ్ళ నుంచి. అదొకటి. రెండవది, ఈ మనకు ఇంతకుముందు పుల్లారావు గారు అన్నది చాలా కరెక్ట్. ఆవేశపడిపోయి వాళ్ళు రెచ్చగొట్టి మనం రెచ్చిపోయి యుద్ధం చేస్తామంటే యుద్ధం వల్ల ఏముండదు. యుద్ధము పోరు నష్టం, పొందు లాభం. యుద్ధం వల్ల మనకు అయ్యేది ఏం లేదు, ఇంకా నష్టపోతాను కూడా. అంతేందుకు ఇప్పుడు రాముడు గారు సుగ్రీవుని అండ ఇచ్చి వాళ్ళతో కొట్లాడినాక వెనుకపోతే 2 రోజులు దెబ్బతిని వచ్చింది కదా. అట్లానే ఇప్పుడు ఇజ్రాయెల్ వెంబడి ఉంటా అని చెప్పిన అమెరికా ఏమైంది? ఇప్పుడు ఇజ్రాయెల్ దెబ్బతింటే ఉన్నది, మనకు మన ఉక్రెయిన్ దెబ్బతింటూనే ఉంది. వాడు చూసుకుంటా కూర్చుంటున్నాడు. అలా ఆయుధాల బేహారుడు, వీళ్ళు ఆయుధాలు అమ్ముకోవడానికి పాకిస్తాన్ ప్రోత్సహించారు. ఇంతకుముందు పుల్లారావు గారు అన్నట్టు ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చేతులు కాల్చుకున్నాక ఇప్పుడు ఆ అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది వాళ్ళకి. ఇవ్వడం కాదు, మన జో బైడెన్ కూడా ఏమంటున్నాడు, పాకిస్తాన్ అంత ఉగ్రవాద దేశం ఇంకోటి లేకపోమన్నాడు. బుద్ధి లేదా? ఇంకా దానికి సాయం చేసే క్రమం ఏంటి? IMF ఇప్పటికీ పాకిస్తాన్ సాయం చేస్తుంది. కనుక మనం చేయాల్సింది ఇప్పుడు మన భౌతిక యుద్ధం కాదు, మన దౌత్య యుద్ధం చేయాలి. దౌత్య యుద్ధంలో పాకిస్తాన్ ఒంటరి చేయాలి. పాకిస్తాన్ ఇంకా ఎవరు కూడా పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించే పరిస్థితులలో మనం ఆధారాలు సేకరించి ముందు పెట్టాలి. ఎప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానం ఏం చేస్తే అంటే మామూలుగా మనం ముంజేది కంగడానికి అర్థం ఎందుకు అని మనం పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అంటే చెల్లదు. ఈ సంఘటనకు కారణం వాళ్ళే అని ఆధారాలతో నిరూపించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దానికి ఒకటే సాక్ష్యం సజీవంగా ఉండాలి. ఎన్కౌంటర్ చేస్తే లాభం లేదు. ఏది ముష్కల్ పట్టుకొని మరి వాళ్ళకు మూలాలు ఎక్కడున్నాయి, వాళ్ళని పాకిస్తాన్ నుంచి ఎక్కడి నుంచి అందినాయి, ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, డ్రెస్సులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళని ఎవరు పంపిండ్రు, ఇవి తెలుసుకొని దీన్ని అంతర్జాతీయ సమాజం ముందు పెట్టి వాళ్ళు దోషులు నిరూపించాలి. ఎందుకంటే దౌత్య యుద్ధం మొదలైంది. ఇప్పుడు ఏది ఇండో ట్రీటీ, వాటర్ ట్రీటీ ఆపడం, దాన్ని సస్పెండ్ చేయడం, దాంతో పాటు మామూలు ఇంతకుముందు చిల్లర వేషాలే, ఏది మన వీసాలు రద్దు చేయడం, ఇవన్నీ చిల్లర వేషాలే. కానీ ఒకటి పెద్ద మెయిన్ గా దోషులని నిలబెట్టాలి, మూలాల్ని దెబ్బతీయాలి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయాలి. ఖచ్చితంగా.